హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీ క్రియేషన్. ఇంకా వినాయక చవితి పండుగ దాదాపుగా ఇంకా దగ్గరికి వచ్చేసినట్టే అండి. మనం ఒక 20 డేస్ ఉంది. అందుకోసం నేను మన కోటక్ మహేంద్ర బ్యాక్ సైడ్లో ఉన్న ప్రేమ్ కుమార్ గారి షెడ్లో వినాయక విగ్రహాలు ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్ళాను. అంటే ఇంకా బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. వచ్చి బుక్ చేసుకుంటున్నారండి. ఇక్కడైతే వినాయకుడి విగ్రహాలు ప్రేమ్ కుమార్ గారి షెడ్లో చూడండి ఎలా ఉన్నాయో వినాయకుడి విగ్రహాలు. ఇక్కడ దాదాపుగా ప్రేమ్ కుమార్ గారు చాలా మంచి విగ్రహాలు అయితే పెట్టారు ఈ సంవత్సరం 2025లో కూడా. చూడండి ఎలా ఉన్నాయో వినాయకుని విగ్రహాలు. ఫస్ట్ టైం ఎవరన్నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది బాలగణేశుడు చూడండి ఎంత బాగుందో. బాలగణేశుడు అయితే చూడండి ఎలా ఉందో. బాలగణేశుడు అయితే ఈసారి చాలా అట్రాక్టివ్గా చేశారండి వినాయకుని ప్రతిమలు. చూడండి ఎలా ఉన్నాయో. ఒకదాన్ని మించి ఒకటి ఉందండి వినాయకుని విగ్రహాలు అయితే. చాలా బాగున్నాయి వినాయకుని విగ్రహాలు. దీని అడ్రస్ వచ్చేసి మనము కర్నూలు నుంచి బళ్ళారి చౌరస్తా నుంచి ఇట్లా హైదరాబాద్ బైపాస్ ఉంది కదండి, అక్కడ మనకు కోటక్ మహేంద్ర బ్యాంక్ అని వస్తుంది. కోటక్ మహేంద్ర బ్యాంక్ బ్యాక్ సైడ్ అంటే నియర్ ఈనాడు ఆఫీస్ అనమాట. ఆఫీస్ వెనక ఆఫీస్ పక్కనే ఉంటుందండి ఈ వినాయకుని షెడ్లు. అంటే వినాయకుని తయారు చేస్తుంటారు ఇక్కడ, వినాయకుని విగ్రహాలు, వినాయకుని ప్రతిమలు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇంకా జస్ట్ 20 డేస్ ఉంది కాబట్టి మనకు వినాయక చవితి, వాళ్ళ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు వాళ్ళకు కావాల్సిన విగ్రహాన్ని చూసి ప్రేమ్ కుమార్ గారితో మాట్లాడుకొని బుక్ చేసుకోవచ్చండి. చాలామంది బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు అడ్వాన్స్ ఇచ్చి. చూడండి బాలగణేశుడి విగ్రహాలు అయితే చాలా బాగా అట్రాక్టివ్గా ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో వినాయకుని విగ్రహాలు అయితే. చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి వినాయకుని విగ్రహాలు. చూడండి కలర్స్ ఎలా ఉన్నాయో బాలగణేశుని విగ్రహాలు. జస్ట్ 20 డేస్ ఉందండి ఈరోజుతో. మనం ఈరోజు 7వ తారీఖు కాబట్టి ఇంకా నెక్స్ట్ 27వ తారీఖు మనకు పండగ ఉంది కాబట్టి, అంటే ఓవరాల్గా లెక్కేసుకుంటే 19 రోజులు ఉంటుంది మనకు వినాయక చవితి. చాలా దగ్గరికి వచ్చేసింది అన్నమాట పండగ. కావాల్సిన వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇక్కడ వినాయకుని ప్రతిమలో చూసి నచ్చినది దాన్ని బుక్ చేసుకోవచ్చు అండి. వినాయకుని విగ్రహాలు చాలా బాగున్నాయండి ఈసారి అయితే వినాయకుని విగ్రహాలు. చూడండి ఎలా ఉన్నాయో. ఒకదాన్ని మించి ఒకటి విగ్రహాలు ఉన్నాయి. ఇలా లైన్గా చూస్తుంటే మనకు ఆ ఫీలే వేరే ఉంటుంది. చూడండి ఇదైతే వినాయకుని విగ్రహం ఎలా ఉందో. చాలా బాగున్నాయండి వినాయకుని విగ్రహాలు. ఇక్కడ కోటక్ మహేంద్ర బ్యాంక్ బ్యాక్ సైడ్లో ప్రేమ్ కుమార్ గారి షెడ్లో తీసానండి ఈ వీడియో నేను. చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ఇలా విగ్రహాలు అయితే. చూడండి బాలగణేశుడు. Doing a painting